ప్రకాశం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఒంగోలులో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒంగోలు శివారు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒంగోలులోని గుంటూరు బైపాస్ రోడ్డులో వరద నీరు పోటెత్తింది. వెలుగొండ ప్రాజెక్టు జంట సొరంగాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సొరంగం లోపల పనిచేస్తోన్న కార్మికులను సురక్షితంగా కొల్లంవాగు వైపుకి అధికారులు తరలించారు. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి దొంగలవాగుతో పాటు తీగలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ గట్టుకి గండిపడింది. భారీ వర్షాలకు సగిలేరు, జంపలేరు, ఎరుములేరు, గుండ్లకమ్మ, ఉప్పువాగు, నల్లవాగు, పులివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మద్దిరాల ముప్పాళ్ల గ్రామం నాగులుప్పలపాడు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ప్రకాశం కొండపి అనకర్లపూడి మధ్య రహదారి మీద అట్లేరువాగు రోడ్డు మీద 3 అడుగుల మేర ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనకర్లపూడి దాటిన తర్వాత మూసీ నది కూడా అలాగే ప్రవహిస్తోంది. వాగు ఉధృతి తగ్గే వరకు రాకపోకలు నిషేధించామని కొండపి ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో వాగు దాటుతూ వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. కొండేపి నుంచి అనకర్లపూడి గ్రామానికి వెళ్లే కోల్డ్ స్టోరేజ్ దాటిన తర్వాత అట్లేరు వాగు వాటర్ ఫ్లో హెవీగా ఉంది. కావున ఎవరు గానీ ఇటువైపు ట్రాన్స్పోర్టేషన్ కూడా వెహికల్స్ గానీ నడవటం గానీ టోటల్ గా బంద్ చేయడం జరిగింది బోత్ సైడ్. మరోవైపు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు చెరువుకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటిలో వీర అండ్ కేలేశ్వరి ట్రావెల్ బస్సు చిక్కుకుంది. విజయవాడ నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 25 మంది ప్రయాణికులను మరో బస్సులో తాడిపత్రి తరలించారు. ఇక పేర్నిమిట్ట చెరువు నుంచి రోడ్డుపైకి చేపలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు వాటిని పట్టుకున్నారు. తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ఒంగోలుతో పాటు చుట్టుపక్కల గ్రామాలను వరద నీరు పోటెత్తింది. బాపట్ల జిల్లా పర్చూరులో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పర్చూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు సమీపంలో ఉన్న ఓ ప్రార్థనా మందిరాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ప్రకాశం జిల్లా కొండపిలో మూసీకి ఆనుకొని అవతలి వైపున గుడిసెలు వేసుకుని కూలీలు జీవనం సాగిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా మూసీ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో 2 రోజులుగా ఆ కూలీలు పసిపిల్లలతో పస్తులుంటున్నారు. తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా చీరాలలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కొండయ్య పర్యటించారు.